అండి. హర హర మహాదేవ. నేను మీ పుష్ప సురేష్ శర్మ. మీరు ఇప్పుడు చూస్తున్నది కాశీ మహానగరం. ఈశ్వరుడు తన త్రిశూలం మీద నిర్మించిన నగరం. మనకి ప్రకృతి విపత్తులు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ కాశీ నగరానికి విపత్తు అనేది రాదు. మనకి భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, గాలివానలు వస్తాయి, వరదలు వస్తాయి, కానీ ఇక్కడ ఎప్పుడు ఎటువంటి ప్రకృతి వైపరీత్యం రాదు. ఇది ఈశ్వరుడు నిర్మించిన నగరం. చూడండి, దర్శనం చేసుకోండి. మాఘమాసం మహాశివరాత్రి సందర్భంగా ఈ కాశీ క్షేత్రం మీరు చూస్తున్నారంటే మీరు కూడా ఏనాడో చేసుకున్న పుణ్యం. దండం పెట్టుకోండి. మొత్తం 78 ఘాట్లు ఉన్నాయి. క్షేమేశ్వర ఘాటు, నారద ఘాటు, హరిశ్చంద్ర ఘాటు, కేదార్ ఘాటు, దశాశ్వమేధ ఘాటు, పంచగంగా ఘాటు, ఇలా అనేక రకాల ఘాట్లు ఉన్నాయి. మణికర్ణికా ఘాటు, మణికర్ణికలో మధ్యాహ్నం చేస్తారు. అలాగే హరిశ్చంద్ర ఘాట్లోను మణికర్ణికా ఘాట్లోను కూడా నిత్యం చితి రగులుతూ ఉంటుంది. ఈ కాశీకి 100 కిలోమీటర్లు 150 కిలోమీటర్ల దూరంలో ఎవరు మరణించినా కూడా ఈ క్షేత్రానికి తీసుకొచ్చి ఇక్కడ దానం చేయడం జరుగుతుంది. కాశ్యాంత మరణాన్ని కాశీలో మరణించాలని కోరుకుంటారు. ఎందుకంటే పార్వతీదేవి పరుగున వచ్చి మరణించిన జీవుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే పరమశివుడు వచ్చి రామతారక మంత్రం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి రామతారక మంత్రం చెవిలో మరణించిన జీవి చెవిలో ఉపదేశిస్తాడు. వినాయకుడు వింజామరం విసురుగారు విసురుతాడు. చాలా తాపం చల్లారడానికి తొండంతో నీళ్లు కూడా పోస్తాడు వినాయకుడు మరణించిన జీవికి. ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ, ఆ కాలభైరుడు ఆజ్ఞ ఉంటేనే కానీ ఈ క్షేత్రానికి రావడం జరగదు. కోటీశ్వరుడైనా కోట్లున్నా ఇక్కడ అడుగు పెట్టాలంటే కాలభైరుడు ఆజ్ఞ ఉండాలి. మళ్ళా కలుద్దాం.